లేడీ అఘోరి పైన ఈ మధ్య కంటెంట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మీరు చూశారు కదా, సన్యాసి జీవితంలో ఇవనేది ఉండవు అంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఒక న్యూస్ లాగా బయటకు వస్తూనే ఉన్నారు. ఇది కరెక్టేనా? దీని అంతటిని మీరు చూడండి, మెయిన్ మీడియా ప్రోత్సహించట్లేదు. నేను ఇందాక నుంచి నాకు లేదండి, అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. ఇంతుందే అక్కడి నుంచే కిందకు వస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే అవి కూడా ప్రోత్సహిస్తే అది దురదృష్టం అనుకోండి. ఇప్పుడు వాటికి నీతులు చెప్పి మనం దూరం కాలేము. కానీ నీకు ఒక సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ ఎనాలిసిస్ ఉండాలి ఎప్పుడు. ఇఫ్ యు ఆర్ ఏ రియల్లీ ఎడ్యుకేటెడ్. మీకు ఇందాక ఎడ్యుకేషన్ అంటే ఏంటో చెప్పాను. ఎడ్యుకేషన్ అంటే విద్య కాదు, జ్ఞానము. ఇక్కడ నాలెడ్జ్ అండ్ విజ్డమ్లో విజ్డమ్, జ్ఞానము ఉన్నవాడు చెత్తా చెదారం అంతా పోగు చేసుకొచ్చి ఇవి చూస్తున్నారు కాబట్టి గంటల తరబడి వేసి, ఆవిడెవరో బూతులు మాట్లాడుతుంటుంది, ఇంటర్వ్యూలు చేస్తుంటారు, వాడెవడో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ మాట్లాడడం ద్వారా వచ్చే ప్రొజెక్షన్తో యూనివర్సిటీలు కూడా వాడిని పిలిచేసి ఆ యూనివర్సిటీ విద్యార్థులకి ఏం చెప్పకూడదు అది పిచ్చ వాగుడంతా వాగేసి వాడిని పిలుస్తారు అక్కడికి. అసలు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే ఈ అజ్ఞానంలో మూర్ఖులను, సమాజాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళను మన పిల్లలేనండి, వాళ్ళు చూసి డిస్టర్బ్ అవుతున్నారు. వీళ్ళందరికీ ప్రొజెక్షన్స్ ఇస్తూ ఇందులో భాగంగా ఒక దరిద్రుడు ఎవడో ఉంటే వాడి మీద మళ్ళీ ఇంకొకడు ఒపీనియన్ అడుగుతూ, వాడు అడిగాడని మళ్ళీ ఇంకొకడు అడుగుతూ, వీడే చెత్త, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతూ, దాని మీద మన అభిప్రాయం చెప్పే ప్రయత్నంలో మన సమయం అంతా వృధా చేసుకుంటూ, వాల్యూస్ నేను ప్రారంభంలో కూడా మీతో మాట్లాడిన జనాల్లో నుంచి సెన్సిటివిటీ తీసేశారండి. చెత్తా చెదారం అంతా వేసేసి నేను ఒక అఘోరాలు వాళ్ళంతా చాలా పవిత్రంగా ఉంటారు. అసలు వాళ్ళ కెమెరాల ముందుకు రారు. ముందు అది తెలుసుకోండి. ఇది నిజమైన అఘోరాలు వాళ్ళ కెమెరాల ముందుకు రారు. వాళ్ళకంటే లౌకికంగా వాళ్ళ పరమేశ్వరుడితో లింకప్ అయిపోయి ఉంటారు అంతే. తాదాత్మ్యత అంటాను చూడండి, యోగం అంటాను చూడండి, యోగ సిద్ధి. యోగం అంటే కలయిక. ఓకే, దాంతో కలిసిపోయి ఉంటారు. వాళ్ళకి ఇదంతా ఇప్పటికి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటి? ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల తద్వారా వచ్చే పబ్లిసిటీ వల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏమిటి? అవును నేను చూశాను, ఆ ఇంటర్వ్యూ నేను చూశాను అంటూ మాట్లాడతారేంటి? మీకు మీ దగ్గర సెల్ ఫోన్లు ఏంటి అసలు? వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు. వాళ్ళు మేము మా చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం, పలానా చోటకి మా తాత పలానా ఈ కథ విన్నాం మేము. మా తాత పలానా కాశీ యాత్రకు వెళ్ళాడు, అక్కడ అఘోరా కనిపించాడు, ఏయ్ అన్నాడు అంటే ఆయన భయంగా వచ్చాడు. నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇది ధరించు అని రుద్రాక్ష ఇచ్చాడు. రుద్రాక్ష ఇచ్చిన 15 సంవత్సరాల వరకు ఆయన ఆరోగ్యం బాగుంది. అక్కడేదో నిలబెట్టాడు ఆయన. తత్ఫలితంగా ఆయన ఏం తీసుకోలేదు. భగవద్గీత చెప్పేది అదే, వస్తు సంగ్రహమును పరిత్యజించి. మరి అటాచ్మెంట్స్ అన్నీ తీసేస్తుంది, నాన్ సెన్స్ అటాచ్మెంట్స్. మీరు స్వామీజీలు చూడండి, నేను ఇందాక చెప్తూ కంచి స్వామి, అలాగే శృంగేరి స్వామి, ఇప్పుడున్న భారతీ తీర్థ స్వామి, ఆ తర్వాత వచ్చిన విధుశేఖర భారతీ స్వామి, ఇప్పుడున్న ఉత్తరాధికారి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మీరు చెత్తా చెదారం ఏదో స్వామీజీ డ్రెస్సు వేసుకుని ఆ జ్ఞానం తెలియక, ఏం మాట్లాడుతున్నారో తెలియక, ఉపనిషత్తుల ప్రస్తావన లేక, కార్పొరేట్ సెక్టార్లో ఉన్న యూత్ మనశ్శాంతి కోల్పోయిన యూత్ని ఉద్ధరించే ప్రయత్నంలో వాళ్ళ డబ్బంతా లాక్కుని రకరకాల ఈవెంట్ల పేరుతో ఎంజాయ్ చేసే స్వామీజీల పేరుతో ఈవెంట్లు చేస్తుంటారు స్వామీజీలు. ఇవన్నీ చూస్తూ ఉంటాం. దాని ఫలితం తర్వాత కాలంలో ఉంటుంది. వీళ్ళకేమి పాపం, వీళ్ళ దురదృష్టవశాత్తు అక్కడ ఏదో ఉందనుకుని అందమైన మాటలు విని వచ్చిన వాళ్ళు ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళొద్దు. బ్రీఫ్గా భగవద్గీత సందేశం ఏమిటంటే, నువ్వు చేసే పనితో లింకప్ అయి ఉండు, అధర్మంగా ₹1 కూడా నీ జేబులోకి రావడానికి వీల్లేదు, ధర్మంగా ప్రవర్తించు, నీ బిడ్డల్ని రేపు సమాజంలోకి ప్రసరింపజేసే అంటే అంకితం చేసే నీ బిడ్డల్ని కూడా ధర్మాత్ములాగానే చెయ్యి. ధర్మం అంటే ఇది, మంచి పనులు చెయ్యి, ఫ్యామిలీతో నీకు సమయం గడుపు, ఎప్పుడు బిజీగా ఉన్నానని చెప్పుకోకు, ఈ యజ్ఞము దానము తపస్సు వీలైతే చేసుకో, రోజు స్టార్ట్ ది డే విత్ గాడ్, విత్ పూజ. అల్టిమేట్గా దేవుడు ప్రత్యక్షమైతే ఎప్పుడు గుర్తుపెట్టుకో, సడన్గా ప్రత్యక్షమైతే కల్లో కనిపించిన స్వామి నాకు మోక్షం ఇవ్వు. మోక్ష స్థితి అంటే ఏమిటి? మళ్ళీ అది జన్మరాహిత్య స్థితి, మళ్ళీ జన్మంటూ ఉండదు, దానికోసం ప్రయత్నించు.
ఎందుకు జన్మంటూ ఉండకూడదు? అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఈ లోకానికి పరమాత్మ రెండు టైటిల్స్ ఇచ్చాడు. ఒకటి, ఇది అనిత్యము, ఇది శాశ్వతమైంది కాదు. అసుఖం, ఇందులో సుఖము లేదు. అందుకని నేనేమిటో తెలుసుకొని నా అనుగ్రహానికి పాత్రుడై మోక్షం పేరుతో శాశ్వతానందమయ స్థితిని పొందు. నీ శరీరం శాశ్వతం అనుకుంటున్నావు, అది ఎప్పుడు నీ స్వాధీనంలో ఉండదు. చిన్నప్పుడు బాగానే ఉంది, అజ్ఞాన దశ, తర్వాత కొంత తెలివితేటలు, ఆ తర్వాత పెరిగింది, దాన్ని నీ కోసం వాడుకున్నావు, తర్వాత బుర్ర పని చేయలేదు, తర్వాత పోతున్నావు. ఇప్పుడు పోతున్నావు అని తెలుసుకుని పోగానే తొందరగా తీసుకెళ్ళి స్వామి ఈరోజు ఈ చాకరీ చేయలేక వస్తున్నావు అని చుట్టూతా నీ పిల్లలే నన్ను ప్రార్థిస్తున్నారు. అందుకని నీ శరీరానికి కూడా ఒక ట్యాగ్ ఇచ్చాను. అదేంటంటే దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయం, ఇందులో సుఖం లేదు, నిరంతరం స్ట్రెస్, అశాశ్వతం, ఇది శాశ్వతము కాదు. సో ఇది ఈ ట్రెండ్ నేర్పిస్తే మీరు అన్నీ మానేసి దేవుడు వాడి గురించి భజించేయమని చెప్తాలా. నీ కర్మని నువ్వు జాగ్రత్తగా చెయ్యి, ధర్మబద్ధంగా చెయ్యి, అప్పుడు లంచాలు ఉండవు. నేను మొన్న ఒక చోట ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను. అసలు అక్కడ మొత్తం అందరూ లంచం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఇది సమ్మర్, ఈ సమ్మర్ మేము నలుగురు కూర్చున్నాం. విపరీతంగా ఒక్క పోసేస్తుంది. పైకి చూస్తే ఫ్యాన్ తిరగట్లేదు, గవర్నమెంట్ ఆఫీస్లో ఫ్యాన్ తిరగట్లేదు. నేను వెతుక్కుంటూ లేచి వెళ్ళి స్విచ్ అయిపోయా. అది పనిచేయదు సార్ అన్నాడు. ఎందుకని పనిచేయదు? మొత్తం మీకు ఎన్ని రూమ్స్ ఉన్నాయి అని అడిగాను. 10 రూమ్స్ ఉన్నాయి. 10 రూమ్లో ఫ్యాన్ పనిచేస్తుందా? పనిచేస్తుంది. మరి మీ దగ్గరకు వచ్చే అతిథులకి ఫ్యాన్ పనిచేయకపోవటం ఏంటి? ఎప్పటి నుంచి పనిచేయట్లేదు? 2 months అయిందండి అంటున్నాడు. ఏంటి అసలు అది? ఈ నిర్లక్ష్యం ఏంటి? కాండ్రించి పాన్ పరాగులు ఆ లిఫ్ట్లో, గవర్నమెంట్ ఆఫీసులో లిఫ్ట్లో ఉమ్మేయటం ఏంటి? వీళ్ళు మనుషులేనా? మీరు అలా పెరుగుతున్నారా? అలా ప్రవర్తిస్తున్నారా? దీని అజమాయిషీ చేసేవాళ్ళు దీన్ని ఏమైనా గుర్తిస్తున్నారా? అసలు వర్క్ సరిగ్గా జరుగుతుందా? కర్మ అంటున్నావు, వర్క్ సరిగ్గా జరుగుతుందా? వర్క్ చేసేంత నాలెడ్జ్ నీకుందే? ఇందులో ఉన్నవాళ్ళు ఎంతమంది? యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ప్రతి వ్యవస్థలో స్వామి, ప్రతి వ్యవస్థలో మరి నాకేమిటి అని పనిచేయటం. నీకు శాలరీ వస్తుంది కదా అంటే వీడిని బయటికి తోసేయండి అన్నట్టుగా.